క్రీస్తులో మాకు అత్యంత ప్రియ దేవుని సంగమ మరొకసారి మీ అందరికీ కూడా క్రీస్తు పేరిట శుభాభివందనాలు. ఈరోజు మన ఆత్మీయ లాభం కొరకు ఏర్పరచుకున్న దేవుని వాక్యం పాత నిబంధన నుంచి రూతు గ్రంథము 1వ అధ్యాయం 14 నుంచి 18 వచనాలు, అదే రీతిగా క్రొత్త నిబంధన నుంచి యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 66 నుంచి 71 వచనాలు మనము ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మన వాక్య యొక్క శీర్షిక సిలువ వేయబడ్డ క్రీస్తు యొక్క ఉద్దేశం ఏంటంటే విడదీయలేని ఐక్యత అని మనము ఈ శీర్షిక పైన ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. గడిచిన కొన్ని రోజులుగా సిలువ వేయబడ్డ యేసుక్రీస్తు యొక్క ఉద్దేశము మనల్ని రక్షించడము, సిలువ వేయబడ్డ యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం మనల్ని బాధ్యత నుంచి విడిపించడము అని కొన్ని అంశాలపైన మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఈరోజు కూడా సిలువ వేయబడ్డ యేసుక్రీస్తు యొక్క ఉద్దేశము ఐక్యతలో విడదీయకూడని ఐక్యత అని చెప్పేసి ఆ వాక్యం పైన మనము ఈరోజు ధ్యానం చేస్తున్నాం. ప్రేమేంద్ర బిడ్డల ఐక్యత అంటే చాలా అది ప్రాముఖ్యమైన అంశంగా ఉంది క్రైస్తవ జీవితంలో. ధర చెల్లించేంత ఎంతవరకైనా వెళ్ళేంతవరకు కూడా అది చాలా ప్రాముఖ్యమైన అంశంగా మనము గమనించాలండి. నిజమైన ఐక్యత ఎప్పటికీ కూడా సౌకర్యం పైన లేకపోతే సుఖాల పైన లేకపోతే అనుకూలత పైన ఆధారపడదు, కానీ అది నిబంధన పైన ఆధారపడుతుందని ఈరోజు మనము ధ్యానం చేయబోతున్నాం. ఇక్కడ మొట్టమొదటిగా గమనించుకున్నట్లయితే ప్రేమేంద్ర బిడ్డలారా, పాత నిబంధన గ్రంథంలో రూతు జీవితంలో చూసుకున్నట్లయితే రూతు బాధలో కూడా ఐక్యతను, లేకపోతే తన కష్టాల్లో కూడా ఐక్యతను ఎన్నుకున్నట్లుగా మనము చూస్తున్నాం. ఏ విధంగా అంటే ప్రేమేంద్ర బిడ్డలారా, నయోమికి 2 కోడళ్ళు ఉన్నప్పుడు తన మొత్తాన్ని పోగొట్టుకుందండి. మనందరికీ తెలిసిన సన్నివేశం. తన భర్తను పోగొట్టుకుంది, తన 2 కుమారుల్ని పోగొట్టుకుంది, తన సర్వస్వాన్ని పోగొట్టుకుంది. అన్య దేశంలో ఆమె ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు తిరిగి మరలా తను ఇంటికి, తన స్వగ్రామైన బెత్లెహేముకి బయలుదేరి వెళ్తున్నప్పుడు ఆ యొక్క 2 కోడళ్ళను కూడా నయోమి, మీరు తిరిగి మీ యొక్క ఊర్లకు వెళ్ళి మీ జీవితాలను కట్టుకోమని చెప్పినప్పుడు ఓర్ప అయితే అత్తను ముద్దు పెట్టుకుని ఏడ్చి వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. అయితే రూతు మాత్రము ఆమె చెప్తున్న మాట ఏంటంటే, నువ్వెక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను, నీ జనమే నా జనాంగము, నీ దేవుడే నా దేవుడు, నిన్ను నన్ను ఈ మరణం తప్ప మరి వేరు చేయకూడదని చెప్పినట్లుగా అక్కడ మనము వాక్యంలో ధ్యానం చేస్తున్నాం. ప్రేమేంద్ర బిడ్డలారా, అదే రీతిగా కొత్త నిబంధనలు చూసుకున్నట్లయితే యేసు ప్రభు ఒక సందర్భంలో ఆయన శిష్యుల దగ్గర కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. నేనే నిజమైన జీవపు ఆహారాన్ని, నేనే దాన్ని భుజించేవాడు ఎప్పటికీ ఇది ఆకలి కొనని చెప్పేసి, అంటే కొన్ని విషయాలు ఆయన శరీరమే ఒక రొట్టిగా ఆయన ఆ విషయాల గురించి మాట్లాడినప్పుడు దాని రక్తం గురించి, తన శరీరం గురించి ఆయన మాట్లాడినప్పుడు అక్కడ శిష్యులు ఉన్నవారు వాళ్ళు చాలామంది కూడా వెనుదిరిగి వెళ్ళిపోయినట్లుగా మనము అక్కడ వాక్యాన్ని గమనిస్తున్నాం. ప్రేమేంద్ర బిడ్డలారా, చూడండి, ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఈ యొక్క మొట్టమొదటిగా రూతు తీసుకున్న ఏమైతే నిర్ణయం ఉందో ఆ యొక్క నిర్ణయము అది కేవలము భావనాత్మకమైన ఒక నిర్ణయం కాదు, కానీ భావనాత్మకమైన సంబంధం కాదు, కానీ అయితే నేను ఇందాకే చెప్పాను, అది నిబంధన లేకపోతే ఒడంబడిక లేక అర్పణగా సమర్పణగా మనము చూడవచ్చు. ఎందుకంటే రూతు యొక్క ఐక్యత నయోమితో కూడా కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే ప్రేమేంద్ర బిడ్డలారా, ఏం మిగిలింది అంటే నయోమి దగ్గర దారిద్రత మిగిలింది, అనిశ్చిత, ఏది కూడా స్థిరత్వము లేని స్వభావము, సమాజంలో అన్ని కోల్పోయిన వ్యక్తిరాలుగా. అంత మాత్రమే కాదు, ఇక్కడ రూతుకి తిరిగి ఆ నయోమిక ఊరు ఒక అన్య దేశంగా కనబడతా ఉంది. అన్ని విషయాలు కూడా తనకి ఎదురెళ్ళే విషయాలే కనబడతా ఉన్నాయి. అయినా కూడా ఆ యొక్క రూతు చెప్పే మాట ఏంటంటే, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఐక్యత అనేది ఎప్పుడు నిజంగా మన జీవితాల్లో అది రుజువవుతుందని మనం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మన దగ్గర ఉన్న ఆస్తి ఐశ్వర్యము అన్నీ కూడా కోల్పోతామో నిజమైన బంధాలు, నిజమైన సంబంధాలు అప్పుడే బయటకు వస్తాయని మానవ జీవితంలో మనకి ఇది కొత్తగా మనకి చెప్పవలసిన అవసరము లేదండి. బెల్లం ఉంటే చీములని మనకి సామెత ఉంది కదా. ఎప్పుడైతే డబ్బు ఉంటుందో, ఎప్పుడైతే ఆస్తి ఉంటుందో, ఎప్పుడైతే అంతస్తులు గౌరవాలు ఉంటాయో అందరూ కూడా మన చుట్టూ ఉంటారు. కానీ ఏమీ లేనప్పుడు ఎవరైతే ఉంటారో అది నిజమైన సంబంధంగా, నిజమైన ఐక్యతగా మనము గుర్తించవలసిన వారిగా ఉన్నాం. ఇక్కడ రూతు విషయంలో అదే కనబడతా ఉందండి. రూతు యొక్క నిర్ణయము మనకు క్రీస్తు యొక్క శిలువకు అద్దం పట్టినట్లుగా కనబడతా ఉందండి. ఆమె యొక్క సౌకర్యం కంటే సంబంధాన్ని కోరుకుంది, ఆమె యొక్క అనుకూలత కంటే నిబంధనలను కోరుకుంది, ఆమె సొంత ఊరి పరిచయాలన్నిటికంటే ఆమె అత్తయందు విశ్వాసం ఉంచి ముందుకు నడుచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆమె చెప్తే అంత మాత్రం చెప్పట్లేదు, నీ దేవుడే నా దేవుడు అని ఆమె బోల్డ్గా స్టేట్మెంట్ ఇస్తూ ఉంది. ఇక్కడ చూడండి, అదే రీతిగా కొత్త నిబంధనలు చూసినట్లయితే సత్యము ద్వారా ఇక్కడ ఆ యొక్క ఐక్యత, కొన్ని కఠినమైన బోధల ద్వారా ఆ ఐక్యత ఇక్కడ తెలియజేస్తూ ఉంది. ఇక్కడ ఏమంటున్నాడు యేసు ప్రభువు 6వ అధ్యాయంలో
నా శరీరం తినడు గుర్చు, ఆయన రక్తాన్ని త్రాగి గురించి, ఆయన తప్ప రాడికల్ డిపెండెన్స్, ఆయన తప్ప ఇంకెవరూ లేదు, ఆయనే అవలంబితులని, ఆయన నిజమైన సంబంధానికి ఉన్నట్టుగా అక్కడ శిష్యులతో మాట్లాడినప్పుడు అక్కడ చాలామంది శిష్యులు ఏమైపోయారండి, ఇది చాలా కఠినమైన బోధ అని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. చాలా ట్రాజిడిక్గా అక్కడ మనం గమనిస్తామండి. అంత మాత్రమే కాదు, ఈరోజు ఇక్కడ గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ విషయం మనం గమనించినట్లయితే శిలువ అది ఐక్యపరచడానికి ముందు సపరేట్ చేసి చూసేదిగా మనం ఇక్కడ గమనించవచ్చండి. ఏ గర్వం కానీ, లేకపోతే సెల్ఫ్ సఫిషియన్సీ కానీ, లేకపోతే ధార్మిక ఆచారాలపైన ఆధారపడింది కాదు. కానీ మనకు చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, అక్కడ అందుకే యేసు ప్రభు తిరిగి వారి 12 మంది శిష్యులను అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా, నన్ను వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటున్నారంటే వెంటనే పేతురు అంటున్నాడు కదా, ప్రభువా మేము ఎక్కడికి వెళ్ళదము, నువ్వు తప్ప మేము ఎక్కడికి వెళ్ళాలయ్యా, నీ అందే జీవంపు గల మాటలు నీ అందే ఉన్నాయని ఆయన అక్కడ మాట్లాడినట్టుగా చూస్తున్నాం. ఇది ఒక విధంగా చూడంటే రూత్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, నిన్ను తప్ప నేను నీ వెనకాలే వస్తానని ఎలాగైతే మాట్లాడుతూ ఉందో, పేతురు కూడా అదేవిధంగా ఇక్కడ మనకు అది ఉటంకించినట్టుగా, లేకపోతే ఆ మాట తిరిగి మనకు ఆ విధంగా అర్థమయ్యే విధంగా మనకి కనపడతా ఉంది. ఎందుకంటే చూడండి, రూత్ అంటుంది నీ దేవుడే నా దేవుడు అంటుంది, పేతురు అంటున్నాడు నీవు తప్ప నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు ఎవరు కూడా లేడని, నీ యందే నిత్య జీవం ఉందని ఆయన చెప్తున్నట్టుగా మనము చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇద్దరు కూడా అక్కడ విడదీయలేని ఐక్యతను ఎన్నుకున్నట్లుగా మనము చూస్తున్నామండి. ఇక్కడ చూడండి, ఇందాక మనం చెప్పినట్టుగా శిలువ వేయబడ్డ క్రీస్తు యొక్క ఉద్దేశము ఏమిటంటే ఆ యొక్క శిలువే మనలో ఐక్యతను కలిగించేదిగా మనము చూస్తున్నామండి. ఎందుకంటే శిలువ ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 విషయాలుగా మనం గమనించినట్లయితే, 3 డైమెన్షన్స్లో మనం గమనించినట్లయితే, మొదటిగా చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అది యూనిటీ త్రూ ద షేర్డ్ సఫరింగ్. అంటే మొట్టమొదటిగా గమనించవలసింది ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ బాధలో కూడా భాగస్వామాన్ని పంచుకునేదిగా గమనించవచ్చు. యూనిటీ త్రూ ద షేర్డ్ సఫరింగ్, బాధలో కూడా భాగస్వామ్యాన్ని కోరుకునే విధంగా ఇక్కడ మనము స్పష్టంగా గమనించవచ్చండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రూతు ఏం చేస్తూ ఉందండి, నయోమి యొక్క బాధతో పాటు తను కూడా నడుస్తున్నట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అంత మాత్రమే కాదు, శిష్యులు కూడా వారికి స్పష్టత లేకపోయినప్పటికీ కూడా ఆయన మాట్లాడిన మాటలు కొన్ని విషయాల్లో వారు ఆయనతో కూడా తిరిగి అక్కడ నిలబడినట్లుగా మనము ఇక్కడ చూస్తున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు శిలువ నిన్ను నన్ను కూడా అందులోనే భాగస్వాములు అవ్వాలని ఆశపడతా ఉంది. ఎందుకంటే మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక ప్రియమైన బిడ్డలారా 6వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు కదా, ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ చాలా వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉందండి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారైన యెడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందు ఆయనతో కూడా ఐక్యము గలవారమై యుందుము అంటున్నాడు. అంటే ఆయన యొక్క బాధల్లో మనల్ని పాలు పంచుకున్నట్లయితే ఆ ఐక్యతలో మనం కూడా నిలబడాలని ఆశపడుతున్నాడండి అపోస్తలుడైన పౌలు. అదే మాటను ఇంకొక చోట మనం చూడాలంటే దానికి ఆయన సొంత అనుభవాన్ని జోడించి చెప్తున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 10వ వచనం మనం చూసుకున్నట్లయితే అక్కడ మాట్లాడినట్టు, ఏ విధము చేతనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమానుభావము గలవాడనై ఆయన పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడుకుంటే ఎటుదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానం ఎంచుకుంటున్నాడు. అంటే ఆయన సమస్తాన్ని ఆయనలో పాలు పంపులు కావాలని ఆయన సహానుభావము గలవాడనే, ఆయన మరణ విషయంలో సహానుభావం గలవాడని, ఏ విధంగానైనా సరే మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కలగాలని ఆయన మరణ విషయంలో అంటే క్రీస్తు యొక్క శ్రమలలో అనుభవం కలిగిన వ్యక్తిగా ఉండాలని పౌలు ఆశపడుతున్నాడు. ఈరోజు మనకు కూడా దేవుని వాక్యం అదే సెలవిస్తూ ఉందండి. అదే నిజమైన ఐక్యతగా ఇక్కడ మనము చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, రూతును గమనించినట్లయితే చూడండి, రెండో విషయం చూసుకున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా బాధలో కూడా భాగస్వామ్యాన్ని పంచుకునేదిగా చూస్తున్నాం. శిలువ యొక్క విడదీయని ఐక్యత, క్రాస్ యొక్క ఎందుకు ఏ విధంగా క్రీస్తు శిలువ మనల్ని ఐక్యతలోకి ఏ విధంగా నడిపిస్తుందంటే అది బాధలో కూడా భాగస్వామ్యాన్ని పంచుకునేదిగా ఉంటుంది. రెండోదిగా చూస్తే సంపూర్ణమైన ఎక్స్క్లూజివ్ యూనిటీ త్రూ ద ఎక్స్క్లూజివ్ కమిట్మెంట్, అంటే సంపూర్ణమైన నిబద్ధత లేకపోతే నిబంధనలకు కూడుకున్నటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ రూతు తన సొంత గ్రామంలో ఉన్న భద్రత, సొంత గ్రామం అంటే ఏంటంటే తనకు అన్ని కావాల్సిన అన్ని విషయాలు తెలిసిన వ్యక్తులు సమస్తం అక్కడ ఉండుండొచ్చు, తన భద్రతను కాదనుకుని వచ్చేసింది.
అంత మాత్రమే కాదు, పేతురు కూడా అక్కడ గమనించినట్లయితే వెళ్ళిపోచిన జన సమూహాన్ని అంత త్రోసివేసి యేసుక్రీస్తుతోనే ఆయన ఉన్నట్లుగా మనము చూస్తున్నామండి. ఎప్పటికీ కూడా క్రీస్తు యొక్క శిలువ మనల్ని ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రత్యేకపరిచిన సమర్పణనే కోరుకునేదిగా, నిబద్ధత కలిగిన వ్యక్తులుగా, సంపూర్ణ సమర్పణతో ఆశించేదిగా మనము చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, చూడండి ఇక్కడ యేసు ప్రభువును కూడా చూసినప్పుడు ఆయన అనేక మందిని పోగు చేసుకోవాలని ఉన్నది లేనట్టు ఉన్నట్టుగా మాట్లాడేది, కానీ ఉన్న సత్యాన్ని మాట్లాడైనా ఉండేవాళ్ళు ఉంటారు. ఎవరైతే నిజమైన వాళ్ళు ఉంటారో ఆయన తెలుసుకొని ఉన్నదే మాట్లాడాడు. ఎంత మాత్రము కూడా లేని మాటలు మాట్లాడి అక్కడ తన యొక్క ఐక్యతను డైల్యూట్ చేసుకునే విషయం కార్యం చేయలేదు, కానీ ఆ యొక్క కమిట్మెంట్ను ఆయన శుద్ధి చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, విడదీయని ఐక్యత ఎప్పటికీ కూడా అది వ్యక్తిగతంగా ఆరాధనతో కూడుకున్నటువంటిగా మనము చూడవచ్చు. మూడోదిగా చూసుకున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యూనిటీ త్రూ కవనెంట్. నేను అప్పుడే చెప్పిన విధంగా ఇక్కడ ఐక్యత అనేది భావోద్వేదం కాదండి, ఇది ఎమోషనల్ కాదు, ఎమోషనల్ థింగ్ కాదు, కానీ ఇది ఒక నిబంధన, దేవునితో చేసుకునే ఒక నిబంధనగా చూస్తున్నాం. చూసినట్లయితే తన రెండో కోళ్ళైన ఓర్ప ఏడ్చింది, ఎమోషనల్గా ఏడ్చింది, అత్తుకుంది, వెళ్ళిపోయింది ముద్దు పెట్టేసి. అయితే అనేక మంది శిష్యులు కూడా విన్నారు, ఇది కఠినమైన మాట అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక్కడ ఏం గమనిస్తున్నాం? భాగోద్వేగము ఇక్కడ ఇది ఒక నిబంధన కాదండి, ఇది ఒక ఐక్యత కాదు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని క్రీస్తు సిలువ వేయబడిన యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం చూసుకున్నట్లయితే అనేక మందిని పోగు చేయడం కాదు, కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నిజమైన నమ్మకస్తుడిని చివరి వరకు ఉండే వ్యక్తిని గురించి, ఐక్యత గురించి అక్కడ మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. ఈ యొక్క మనము దైవికంగా దీని లోతులు మనం గమనించుకున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దీనివల్ల వచ్చే ఫలితాంశాలు మనం చూసుకున్నట్లయితే చూడండి, రూతు యొక్క సమర్పణ ఎక్కడికి తీసుకెళ్ళిందండి? బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లుకు తనను నడిపించింది. అంత మాత్రమే కాదు, అనేక కార్యాలు అక్కడ జరిగినాయి, మనకు సమయం లేదు, కానీ అక్కడ తనను విడుదల పొందుకున్నట్లుగా చూస్తున్నాం బోయాజు ద్వారా. అంత మాత్రమే కాదు, అన్నిటికంటే శ్రేష్టమైన ముఖ్యమైన అంశం ఏంటంటే దావీదు వంశావళిలోనికి రూతు వచ్చేసి, ఇంతకు ముందు మోయాబీర స్త్రీలైన రూతు ఇక్కడ దావీదు వంశావళిలోనికి చేరుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అల్టిమేట్గా అంతిమంగా ఎక్కడికి వచ్చిందండి? క్రీస్తు దగ్గరకు వచ్చి ఆగినట్లుగా చూస్తున్నామండి. ఆమె యొక్క ఐక్యత ఇక్కడ ఏం చేస్తుందంటే విడుదల చరిత్రకు మనకు సాదృశ్యంగా మనం ఖచ్చితంగా ఇక్కడ చూపిస్తూ ఉంది. ప్రేమైన దేవుడు అంత మాత్రమే కాదు, ఈ 12 మంది శిష్యులు ఎవరైతే మిగిలారో అందులో మిగిలిన శిష్యుల్లో ప్రేమైన దేవుడు ఇక్కడ చూడండి, వీరిని ఎక్కడికి నడిపించింది? ఈ యొక్క ఐక్యత, దేవుని కష్టాలు, దేవునితో పాటు ఉన్న ఈ యొక్క శిష్యుల జీవితం ఎక్కడికి నడిపించబడిందంటే అపోస్తులకు పునాదిగా వీరు నిలిచినట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, క్రీస్తు యొక్క పునరుత్థానానికి వీరే సాక్షులుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నామండి. అంత మాత్రమే కాదండి, వీరు ఆదిమ సంఘానికి ఆధార స్తంభాలుగా ఉన్నారు. ప్రపంచమంతా కూడా సువార్తను అందించడంలో ప్రప్రథములుగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 6వ అధ్యాయంలో వారిని ప్రత్యేకపరిచింది సిలువకు నడిపించడానికి అని మనం గమనించాలి. ఎందుకంటే ఐక్యత తన గురిని ముందుగానే సిద్ధపరచుకుంటుందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి గమనించవలసిన విషయాలు ఏంటంటే ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా ఖచ్చితంగా మనము ఐక్యతలో ఉండాలని ఈరోజు వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం. చాలామంది ఈరోజు ఎలా ఉన్నారంటే ఆశ్చర్య కార్యాలను బట్టి, అద్భుత కార్యాలను బట్టి యేసు ప్రభువును వెంబడించే వ్యక్తులుగా ఉన్నారు. కొంతమంది ఏమవుతారంటే తెలియని ఒక మిస్అండర్స్టాండింగ్లో, లేకపోతే తెలియని ఆలోచన విధానంలో మిగిలిపోయి వదిలిపెట్టి వెళ్ళిపోయేవారుగా ఉన్నారు. కొంతమంది దేవుని బోధ వారికి ఈరోజు వాక్యము ఉన్నదన్నట్టు చెప్పినప్పుడు వారికి కష్టతరంగా వారు స్వీకరించలేని పరిస్థితుల్లో అది కష్టమనుకు చెప్పేసి దేవుని విడిచి వెళ్ళిపోయే వ్యక్తులు కూడా చాలామంది ఈరోజు ఉన్నారండి. చాలాసార్లు వారి యొక్క ప్రార్థనలకు జవాబు రాని సందర్భంలో యేసు ప్రభు లేకపోతే దేవుని ఆయన అడుగుజాడని విడిచిపెట్టి లోకంలో కలిసిపోయిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. నా సంఘం నేను తెలిసిన వ్యక్తులు కూడా చాలామందిని నా ఆత్మీయ అనుభవంలో నేను చూశాను. ఎన్నో మేళ్ళు అనుభవించిన తర్వాత కూడా దేవుడు మాకు ఏం చేయలేదండి అని చెప్పేసి, మా ప్రార్థనకు జవాబు రాలేదని చెప్పేసి దేవుడి విశ్వాసంలో నుంచి కొంతమంది వైదొలిగిపోయినట్లుగా చూస్తున్నాం. ప్రేమైన దేవుడు, ఇది నిజమైన ఐక్యత అంటారా? ఎంత మాత్రం కాదండి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవునితో ఎప్పటికీ కూడా ఆయనతో ఐక్యతలో కలిగి ఉన్నట్లయితే నిజమైన ఐక్యతగా మనము గమనించవచ్చు. చూడండి, ఇక్కడ గమనించినట్లయితే మనం అంత మాత్రమే కాదండి, ఇక్కడ మనం పరీక్షించుకున్నట్లయితే ఈ యొక్క ఐక్యత నిజమైన నీ యొక్క ఐక్యత, నా యొక్క ఐక్యత యేసుక్రీస్తుతో అది నిజంగా భావోద్వేగంతో కూడుకుని ఉన్నదా, లేకపోతే నిజంగా నిబంధన కలిగిన ఐక్యతన మనం తెలుసుకోవాలి.
మనము మన యొక్క అనుకూలతను బట్టి, లేకపోతే మన యొక్క తాత్కాలికమైన విషయాలను బట్టి ఆయన ఐక్యతలోకి వస్తున్నామా, లేకపోతే నిజంగా నిబంధనలో కలిగిన ఐక్యతను మనం కలిగి ఉన్నామా, మనల్ని మనం పరీక్షించుకోవాలండి. మనము నిజంగా ఆశీర్వాదాలను వెంబడిస్తున్నామా, లేకపోతే ఆయనే ఆశీర్వాదానికి కర్తానికి, ఆయనే సమస్తం ఆయనే ఉంది ఎరిగి మనం ఆయనతో ఉంటున్నామా, మనల్ని మనం పరీక్షించుకోవాలండి. అందరూ వెళ్ళిపోయినప్పుడు మనం ఉంటున్నామా, మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రియమైన దేవుని చూసినట్లయితే ఇక్కడ శిలువ అంతిమముగా ఐక్యతను చాటించడానికి సాదృశ్యంగా ఇక్కడ మనము చూస్తున్నామండి. ఇక్కడ ప్రాముఖ్యమైన అంశం ఈరోజు వాక్య సందేశంలో ముగింపులో చూసుకున్నట్లయితే కలువరి శిలువలో మనం గమనించినట్లయితే ప్రేమైన బిడ్డ మొట్టమొదటిగా ఇక్కడ రూతు విషయం చూసాం, యేసుక్రీస్తు విషయం చూసాం. అయితే ముగింపులో ఈరోజు నీకు నాకు దేవుడు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, నీకు నాకు తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన అంశాలు ఏంటంటే, యేసుక్రీస్తు ఈ మానవాళిని కలువరి శిలువ పైన ఎంత మాత్రము ఆయన వదిలిపెట్టుకోలేదు. ఈడెంట్ అబాండెంట్. ఆయన ఎంత మాత్రము ఆయన అబాండం చేయలేదండి. మనల్ని ఈ మానవాళిని ఆయన వదిలిపెట్టలేదు, ఆ ఐక్యతను వదిలిపెట్టలేదండి. ఈ రిమైండ్ ఒబీడియంట్. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, శిలువ ప్రాణం పెట్టేంత వరకు కూడా ఆయన విధేయుడుగా ఆయన ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. ఎందుకంటే అన్నీ కూడా ఆయన సహించుకున్నది. ఆయన దేవుడి నుంచి సపరేట్ చేయబడ్డాడు, ఆయన దేవుడి నుంచి దూరం అయ్యాడు, కేవలం నిన్ను నన్ను తిరిగి మరలా దేవునిలో ఒక్కటిగా చేయడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, విడదీయని అనుబంధం ఎక్కడ నిజంగా అది పడుతుందంటే కలువరి శిలువలోనే మనం గమనించాలి. రక్తం కార్చిన యేసుక్రీస్తు నుంచే మనము అది తెలుసుకోవాలండి. కలువరి శిలువలో ఉన్న యేసుక్రీస్తు, శిలువ వేయబడిన యేసుక్రీస్తు ఈరోజు ఆయన ఉద్దేశం చూసినట్లయితే కేవలం ఆయన నిన్ను నన్ను క్షమించడానికి మాత్రం రాలేదు, కానీ నీకు నాకు శాశ్వతమైన సంధానము దేవునితో చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తున్నాం. ప్రేమ దేవుడరా, రూతు తన అత్తను హత్తుకుంది. పేతురు తన దేవునితో, తన యేసుక్రీస్తుతో తను ఒప్పుకున్నాడు అని మనం చూస్తున్నాం. చాలామంది వెళ్ళిపోయారు. ప్రియమైన ఈరోజు క్రీస్తు శిలువ మరలా ఇంకొకసారి నన్ను అడుగుతుంది, వెళ్తున్నావా? నీకు వెళ్ళడానికి ఇష్టంగా ఉందా వాళ్ళలాగా? లేకపోతే నిజంగా విడదీయలేని ఐక్యత మనకి ఏం సెలవిస్తూ ఉందంటే, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలం నాయన అని పేతురు అన్నట్లు ఈరోజు మనం చెప్పేవారిగా ఉండాలండి. ఎందుకంటే ఆయన తప్ప ఈరోజు ఈ లోకంలో మనకి ఎవరు శాశ్వతమైనది కాదు. ఈ లోకంలో ఆయన మాత్రమే శాశ్వతము. శిలువ వేయబడిన క్రీస్తు యొక్క ఉద్దేశము ఎంత మాత్రము అది తాత్కాలికమైన సంబంధం కల్పించడం కాదు, కానీ ఆయన నిబంధన కలిగిన ఐక్యతను కలిగించి శాశ్వతమైన ఐక్యతను తండ్రితో మనకు అనుసంధాన్ని కలిగించే ఐక్యతను ఈరోజు ఆ కలువరి శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు నీకును అనుగ్రహించినాడు. కనుక దాని ప్రాముఖ్యతను తెలుసుకుందాం. ఈరోజు మనం ఏ విధంగా ఉన్నాం, ఏ విధంగా మనము క్రీస్తుని మనం ఏ దృష్టికోణంలో మనం చూస్తున్నాం? కేవలం తాత్కాలికమైన ఆశీర్వాదాల కొరకు మనము వస్తున్నామా, లేకపోతే కొన్ని విషయాల్లో మనకి ఆన్సర్ రావట్లేదని ఈరోజు వైదొలిగిపోయే ఆత్మీయతలో నువ్వు ఉన్నావా? నీవు పరీక్షించుకో. నిజమైన ఐక్యత అది కలువరి శిలువలో ఆయన చూపిన ఐక్యత. మానవాళి కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి తన ప్రాణముని అర్పించి తన విలువైన రక్తాన్ని కార్చి దేవుని నుంచి కూడా ఎడబాటును ఆయన అనుభవించి నిన్ను నన్ను దేవునితో ఆయన ఏకపరిచాడు. ఆ ఐక్యత ఎంత మాత్రము విడిపోవాలని కాదు, యుగాంతరాలకు శాశ్వతంగా ఆయనతో మనతో కూడా ఆయన కలిసి ఉండాలనే ఆశ గురించి. కనుక దాన్ని గ్రహించినట్లయితే నిజంగా దాని కొరకు మనం ప్రాకులాడే వ్యక్తులుగా ఉందాం. ఈ లోక పరిస్థితులను బట్టి కాదు కానీ, ఈ లోక ఆశలను బట్టి కాదు కానీ, నిజమైన ఐక్యతకు మనము వెళ్ళే వ్యక్తులుగా ఉందాం. దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.